హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం షామీ రెడ్మీ నోట్ 6 ప్రోలో MIUI 10 లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ నుంచి MIUI 10 లేటెస్ట్ బీటా వర్షన్లోకి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. అలాగే లేటెస్ట్ బీటా వర్షన్లో కొత్తగా వచ్చిన చేంజెస్ ఏంటి, కొత్త ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక మీరు ఫోన్ కొన్నప్పుడు మీకు MIUI 9.6 వర్షన్తో వస్తుంది. వెంటనే మీకు ఒక అప్డేట్ కూడా రోల్అవుట్ అవుతుంది. MIUI 10లోకి వస్తారు మీరు, అంటే 9.6లో నుంచి MIUI 10.0.4.0 అప్డేట్ అనేది మీకు కనిపిస్తుంది మీరు ఫోన్ ఆన్ చేసిన వెంటనే. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో కూడా మీకు చూపించాను. వెంటనే నేను అన్బాక్స్ చేసిన వెంటనే నాకు అప్డేట్ అనేది కనిపించింది. సో అది మీకు వర్షన్ MIUI 10.0.4.0లోకి వస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను MIUI 10 లేటెస్ట్ స్టేబుల్ వర్షన్లో ఉన్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. MIUI వర్షన్ 10.0.4.0 వర్షన్లో ఉన్నాను. ఇక ఇది స్టేబుల్ వర్షన్ కదా. సో ఇప్పుడు మనం బీటా వర్షన్లోకి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. సో దానికి సంబంధించిన ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు MIUI డౌన్లోడ్స్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఉంటుంది ఆ ఫైల్ అనేది. సో లేదంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నల్ మెమొరీలో వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు ఫోల్డర్లో వేయొద్దు. సింపుల్గా డౌన్లోడ్ చేసిన ఫైల్ని మీరు జిప్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని మీరు ఇంటర్నల్ మెమొరీలో పేస్ట్ చేయండి. ఆ తర్వాత సింపుల్గా మీరు ఇక MIUI 10 బీటాలోకి వెళ్ళొచ్చు అనమాట. సో దానికోసం మీరు సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్ళండి. అలాగే అబౌట్ ఫోన్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. పైన మీకు సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు పైన 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చూజ్ అప్డేట్ ప్యాకేజ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్నల్ మెమొరీ అనేది ఓపెన్ అవుతుంది, ఫైల్ మేనేజరు. సో దాంట్లో మీరు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేశారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఓకే అని ఉంటుంది, ఓకే మీద ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గెటింగ్ ఇన్ఫో అలాగే డిక్రిప్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మీరు ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయొద్దు. వన్స్ మీరు ఇది ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫైల్ అనేది కరప్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు డిక్రిప్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ డిక్రిప్షన్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్డేట్ అనేది వెంటనే అవుతుంది. సో మీకు ఫోన్ అనేది రీబూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు స్టేబుల్లో నుంచి బీటాలోకి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డేటా అనేది లాస్ అవుతుంది. సో దాన్ని మీరు లాస్ పోకుండా ఉండాలంటే, అంటే మీ డేటా పోకుండా ఉండాలంటే మీకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మీరు కంప్యూటర్లోనో లేకపోతే OTG పెన్ డ్రైవ్లోనో మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ దీంట్లో డేటా అనేది సేవ్ చేశాను కాబట్టి పక్కా పెడుతున్నాను. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి, ఎరేజ్ అండ్ అప్డేట్ అని చూపిస్తుంది. సో వన్స్ మీరు దీన్ని ట్యాప్ చేశారనుకోండి, ఎంటైర్ మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం కూడా ఎరేజ్ అవుతుంది, కొత్త ఫోన్ లాగా మళ్ళీ తయారవుతుంది. సో గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, మీ డేటా అనేది బ్యాకప్ పెట్టుకున్న తర్వాతే మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు ఎరేజ్ అండ్ అప్డేట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇది మనకి అరౌండ్ ఒక 10 నిమిషాలు పడుతుంది. సో నేను మీకు అప్పటి వరకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే MIUI వెర్షను అలాగే మనకి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఏంటి అనేది చూద్దాం. దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఆండ్రాయిడ్ వెర్షన్ 8.1 ఓరియో అని ఉంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి November 1కు ఉంది. అలాగే మనకి MIUI 10 లేటెస్ట్ గ్లోబల్ బీటా 8.11.23 అని ఉంది. ఇక ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ రెండు కూడా మీకు స్టేబుల్లో కూడా సేమ్ ఉంటాయి అనమాట. సో దీంట్లో కూడా మీకు సేమ్గానే ఉంటాయి. ఇక దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీకు ఆన్ స్క్రీన్ బటన్స్ చూడండి, కొంచెం థిక్గా కనిపిస్తున్నాయి. మీకు MIUI 9లో కానీ 10 స్టేబుల్లో కానీ మీకు సింగిల్ లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం కొంచెం థిక్గా కనిపిస్తున్నాయి మనకి. ఇక దీంట్లో వీళ్ళు లాంచ్ ఈవెంట్లోనే మేజర్గా ఒక 3 పాయింట్ల గురించి చెప్పారు. కెమెరా విషయంలో మనకి కొత్తగా 3 కొత్త ఫీచర్స్ని వీళ్ళు తీసుకొచ్చారని చెప్తున్నారు. దాంట్లో మనకి స్టూడియో లైట్స్ అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ లెవెల్ చేంజ్ చేసుకోవడం, ఇక మూడోది లైట్ ట్రయల్స్ అని చెప్పారు. సో ఈ 3 ఫీచర్స్ ఈ లేటెస్ట్ బీటా వెర్షన్లో వచ్చినాయా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో దానికోసం మనం కెమెరా ఇంటర్ఫేస్ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి వీళ్ళు దీంట్లో కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో ఏదైతే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉందో అదే ప్రాబ్లం దీంట్లో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అదేంటంటే మనకి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మాత్రం ఇంకా 1080 దగ్గరే ఉన్నాయి. మనకి 4K క్యాపబిలిటీస్ అయితే దీంట్లో వీళ్ళు తీసుకురాలేదు. ఇక్కడ చూడండి, మీకు ఫుల్ HD 1080 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ దగ్గరే ఉంది, కానీ ఇంకా 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ మాత్రం దీంట్లో తీసుకురాలేదు. ఇక దీంట్లో మనకి వీళ్ళు 3 ఫీచర్స్ చెప్పారు కదా, ఏంటంటే అది లైట్ ట్రయల్స్ అలాగే మనకి బ్లర్ లెవెల్ అలాగే మూడోది స్టూడియో లైట్స్. ఇవి 3 కూడా మీకు యూజ్ చేయాలంటే మీరు ఒక్కొక్క ఫీచర్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలరు గ్యాలరీలోంచి. అలాగే మీరు 2 ఫీచర్స్ని ఒక ఫోటోకి అయితే అప్లై చేయలేరు.
అది కాకుండా మీరు ఓన్లీ బ్యాక్ కెమెరాతో తీసిన ఫొటోస్కి మాత్రమే మీరు ఆ ఫీచర్స్ని అయితే మీరు అప్లై చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫొటోస్కి మాత్రం మీరు అప్లై చేయలేరు. సో దానికోసం నేను ఇప్పుడు కెమెరాతో కొన్ని శాంపుల్స్ తీశాను. ఆ శాంపుల్స్లో మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. సో గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మీకు కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ ఫొటోస్లో ఒక 3 ఫొటోస్కి మాత్రం ఒక కెమెరా సింబల్ చూపిస్తూ ఉంటుంది. మిగతా 2 ఫొటోస్కి మాత్రం మీకు కెమెరా సింబల్ చూపించట్లేదు. ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ 2 ఫొటోస్కి మనకి కెమెరా సింబల్ చూపించట్లేదు, కానీ ఇక్కడ 3 ఫొటోస్కి మాత్రం ఒక కెమెరా సింబల్ లెఫ్ట్లో చూపిస్తూ ఉంది కదా. సో ఇవి 3 కూడా నేను పోర్ట్రేట్ షాట్స్ అనమాట. ఈ 3టికి మాత్రమే మనం ఏదైతే వాళ్ళు చెప్పిన 3 ఫీచర్స్ ఉన్నాయో వాటిని అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ 2 మాత్రం నార్మల్ షాట్స్, ఇవి 3 మాత్రమే పోర్ట్రేట్ షాట్స్. నేను చెప్పాను కదా ఓన్లీ మనకి ఏదైతే బ్యాక్ కెమెరాతో పోర్ట్రేట్ షాట్స్ తీస్తామో వాటికి మాత్రమే ఆ ఫీచర్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అంతేగాని మనం ఏదైతే నార్మల్ షాట్స్ ఇస్తామో వాటికి మాత్రం ఆ ఫీచర్స్ మనం అప్లై చేసుకోలేం. సో ఇక్కడ చూడండి నేను ఈ 3 ఫొటోస్ని కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. ఒక ఫోటోకి ఒక ఫీచర్, ఇక రెండో ఫోటోకి ఇంకో ఫీచర్ అయితే అప్లై చేస్తాను. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఈ ఫోటో ఓపెన్ చేసిన వెంటనే మీకు పైన ఒక కెమెరా సింబల్ చూపిస్తూ ఉంది. సో ఇదేంటంటే మనకి ఆ 3 ఫీచర్స్ కూడా ఈ బటన్లోనే మనకి ఉంటాయి. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 3 ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో బ్లర్ లెవెల్, ఇక రెండోది లైట్ ట్రైల్స్, ఇక మూడోదేమో స్టూడియో లైట్స్. ఇవి 3 కూడా మనకి ఇండివిజువల్ ఫీచర్స్. ఒక్కొక్క ఫోటోకి ఒకటి మాత్రమే మనం అప్లై చేసుకోగలం. సో ఇక్కడ చూడండి నేను బ్లర్ లెవెల్ అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో నేను బ్లర్ లెవెల్ పెంచుతున్నాను. బ్లర్ లెవెల్ పెంచితే చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి ఎక్కువగా బ్లర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి తగ్గిస్తాను చూడండి. సో మళ్ళీ మీకు క్లియర్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కర్టెన్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో మళ్ళీ పెంచితే చూడండి మీకు అది బ్లర్గా అయిపోతుంది. సో వన్స్ ఇది మీరు అప్లై చేసిన తర్వాత ఓకే కొట్టారనుకోండి, ఇక రెండో ఫీచర్ దీనికి మీరు అప్లై చేయలేరు. సో మళ్ళీ దీన్ని చూడండి మీకు లైట్ ట్రయల్స్ ఓపెన్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే డిఫాల్ట్ లెవెల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మీరు బ్లర్ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఏదైతే అప్లై చేసినామో ఆ ఫీచర్లోకి వచ్చింది. అంటే ఏంటి, ఒక్కొక్క ఫీచర్ని ఒక్కసారి మాత్రమే మనం అప్లై చేయగలం. సో ఒకసారి సేవ్ కొట్టామనుకోండి ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆ కెమెరా బటన్ అనేది డిజపియర్ అయిపోతుంది, మళ్ళీ మీకు అది కనిపించదు. సో మళ్ళీ ఇక రెండో ఫోటో ఓపెన్ చేస్తాను. ఈ రెండో ఫోటోకి మళ్ళీ నేను ఈ కెమెరా మీద ట్యాప్ చేస్తే మనకి ఇక రెండో ఆప్షన్ చూపిస్తుంది చూడండి, లైట్ ట్రయల్స్. ఇది ఆల్రెడీ యూజ్ చేసినాం కదా, ఇక రెండోది ఒకసారి చూద్దాం. లైట్ ట్రయల్స్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అనమాట. మొత్తం మనకు ఒక 6 ఎఫెక్ట్స్ చూపిస్తున్నారు. ఈ 6 ఎఫెక్ట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకటి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదో తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది చూడండి, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక రెండోది ఇక్కడ చూడండి మీకు షేడ్స్ లాగా వెళ్ళిపోతూ ఉంది. ఇక మూడోది సర్క్యులర్గా తిరుగుతూ ఉంది. ఇక నాలుగోది అక్కడక్కడే మీకు బ్లర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఐదోది లవ్ సింబల్స్ చూపిస్తూ ఉంటుంది. ఇక ఆరోది మీకు ర్యాండమ్గా మీకు బాక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవి మీకు కొంచెం ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఎఫెక్ట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 2 రకాలుగా అడుగుతుంది. ఒకటేమో ఇమేజ్ రూపంలో సేవ్ చేయాలా, ఇక రెండోది వీడియో రూపంలో సేవ్ చేయాలని అడుగుతుంది. సో నేను ప్రజెంట్గా వీడియో రూపంలో సేవ్ చేయమని అడుగుతున్నాను. సో సేవ్ అయిపోతే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మీకు ఇది వీడియో లాగా ప్లే అవుతా ఉంది, బ్యాక్గ్రౌండ్లో మీకు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక మనం మూడో ఫీచర్ ఏంటనేది చూద్దాం. మూడో ఫీచర్ కోసం మళ్ళీ ఒకసారి సేమ్ ఇమేజ్ ఓపెన్ చేయండి. పైన మీకు మళ్ళీ ఒక కెమెరా బటన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీకు స్టూడియో లైటింగ్స్ ఈ ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మీకు ఒక ఎన్ని ఉన్నాయి, 3, 4, 7 ఉన్నాయి అరౌండ్ ఇవి. సో వీటిని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి మీకు ఫస్ట్ అప్లై చేశాను. సో మీకు ఒక షేడ్ కనిపిస్తూ ఉంది. ఇక రెండోది మీకు డార్క్లోకి వెళ్ళిపోయింది. ఇక మూడోదేమో మీకు ఒక సన్లైట్ లాగా ఒక షాడో లాగా పడుతుంది. ఇక నాలుగోది మీకు కొంచెం కలర్ఫుల్గా ఇది రియల్ స్టూడియో ఎఫెక్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ది మనకు బ్యాక్గ్రౌండ్లో షేడ్ ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. ఇక నెక్స్ట్దేమో ఇదేమో మనకి హోల్స్లోంచి షాడో పడుతున్నట్టు చూపిస్తుంది. ఇక ఇదేమో ఇంకోలాగా కనిపిస్తూ ఉంది. సో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫోటో రూపంలోనే సేవ్ అవుతుంది. ఓన్లీ మీకు లైట్ ట్రయల్స్లో మాత్రమే మీకు వీడియో లాగా అలాగే ఇమేజ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో మాత్రం మీరు సింపుల్గా ఒక ఇమేజ్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఉంది. సో ఇవి 3 ఫీచర్స్ మాత్రం మీరు ఒక్కొక్క ఫోటోకి ఒక్కసారి మాత్రమే అప్లై చేయగలరు. అవి మీకు ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మీకు డిఫాల్ట్గా ఏవైతే మీరు తీసిన ఫొటోస్ ఉంటాయో అవి యాజ్ యూజువల్గా అలాగే ఉంటాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి 3 కూడా మీకు కొత్తగా వచ్చిన ఈ 3 ఫీచర్స్ గ్యాలరీలో వీళ్ళు తీసుకొచ్చిన ఫీచర్స్ అనమాట. సో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఈ ఫీచర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవరైతే రెడ్మీ నోట్ 6 Pro వాడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది మీకు లేటెస్ట్ బీటా వెర్షన్లో
కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ఒకసారి ట్యాప్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.